ఈ వేసవి కాలంలో సూర్యుడి వేడి నుంచి తప్పించుకోవడానికి మనం ఒంటికి చలవ చేసేవి ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. అది లిక్విడ్స్ అయినా గానీ, లేదంటే రైస్‌లోకైనా గానీ మసాలాలేమీ లేకుండా ప్లెయిన్‌గా ఉంటే బావుంటుంది అనుకుంటాం. సో, అలాంటప్పుడు నేను చూపించే ఈ బెండకాయ మజ్జిగ పులుసు చేసుకొని తిన్నారనుకోండి, రుచిగా చాలా కమ్మగా ఉంటుంది. ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యష్ కుకింగ్ వరల్డ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈ మజ్జిగ పులుసులో ఒక పొడి అనేది వేస్తున్నా. దీనివల్ల రుచి చాలా బావుంటుంది. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ వరకు రైస్‌ని వేస్తున్నాను. అలానే 7-8 వరకు మిరియాలను కూడా వేసుకుని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇది వేయించేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో, చూసారు కదా, ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో వేయించుకున్నట్లయితే ఈ విధంగా కలర్ మారుతుంది. సో, వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 8 లేదా 9 వరకు బెండకాయలు తీసుకుని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని సేమ్ కడాయిని అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే వేసుకుని జిగురు పోయేంత వరకు లో ఫ్లేమ్‌లో ఉంచుకుని అయితే వేయించుకోవాలి. ఈ సమ్మర్ సీజన్‌లో మనం మజ్జిగ పులుసు అనేది రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటాము. అందులోని బెండకాయ మజ్జిగ పులుసు అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. వంట రాని వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా చాలా చక్కగా అయితే చేసేసుకోవచ్చు. సో, ఈ బెండకాయల్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని అయితే మగ్గించుకుంటున్నాను. ఈ గ్యాప్‌లో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే రోలు తీసుకున్నాను. సో, దీంట్లోకి ముందుగా వేయించుకున్న వాటిని వేసుకొని మెత్తని పౌడర్‌లా చేసుకోవాలి. ఇవి మిక్సీ జార్‌లో అయితే నలగదు కాబట్టి నేను ఇందులోకి వేసుకున్నాను. మీరు మిక్సీ జార్‌లో అయినా వేసుకోవచ్చు. సో, ఆ విధంగా నలిగిన తర్వాత ఈలోపు మనం మూత తీసుకొని చూసుకున్నట్లయితే మన బెండకాయలు కూడా మంచిగా మగ్గిపోయాయి. జిగురు అనేది పోయింది కదండీ! సో, ఇలాంటి టైంలో బెండకాయలకి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి. సో, ఇలా చేయడం వల్ల బెండకాయ ముక్కలకి సాల్ట్ అనేది మంచిగా పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసుకుంటున్నాను. ఈ కారం వేసిన తర్వాత ముక్కలకన్నీ పట్టే విధంగా కలుపుకున్నాక వీటిని వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మరీ ఎక్కువసేపు అయితే వేయించుకోకూడదండి. కారం వేసాక కలర్ అనేది మారిపోయి మాడు స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇదే కడాయిలో తాలింపుకు తగ్గట్టుగా ఆయిల్ అనేది వేసుకుని 1 స్పూన్ వరకు పచ్చి శనగపప్పును కూడా వేసుకుని వేయించుకుంటున్నానండి. ఈ శనగపప్పు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని మరొకసారి వేయించుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, అలానే ఎండుమిర్చి, తాలింపుకు తగ్గట్టుగా కరివేపాకును కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో, చూసారు కదా, అన్నీ కట్ చేసి పెట్టుకున్న వాటిని ఆయిల్లోకి అయితే వేసుకుని వేయించుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపును కూడా వేసుకుని వేయించుకోవాలి. అవి మగ్గేలోపుగా నేను గిన్నెలోకి పెరుగునైతే తీసుకున్నాను. సో, ఈ పెరుగులోకి దంచి పెట్టుకున్న పొడిని కూడా వేసుకుని కొద్దిగా వాటర్‌ని కూడా వేసుకుని మంచిగా బీట్ చేసుకోవాలి. అంటే మనం ఏ కన్సిస్టెన్సీలో తినాలి అనుకుంటున్నామో అంతకంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మజ్జిగని తాలింపులోకి అయితే వేసేస్తున్నానండి. ఫైనల్‌గా ముందుగా వేయించుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా! సో, వాటిని కూడా వేసేస్తున్నాను. ఇందాక దీంట్లోకి మనం తినే కన్సిస్టెన్సీ కంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా! అది ఎందుకంటే ఇందులోకి పొడి వేసాం కదండీ! సో, దానివల్ల ఇది చల్లారాక గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం లిక్విడ్‌గా ఉండాలి అనుకుంటే వాటర్ అనేది ముందే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి ఫైనల్‌గా కొద్దిగా సాల్ట్‌ని అలానే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, బెండకాయ మజ్జిగ పులుసు చాలా సింపుల్‌గా అయితే అయిపోయింది. ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వేసవిలో ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే ప్లీజ్ ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేయండి. మనం వేసిన పొడి వల్ల అరోమా అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.